ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యత్మాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘవిధ్వంసనం యన్నామామృతపూరకం చ పిబకాం సంసారసంతారకం పాషాణోపి యదంఘ్రిపద్మరజసా శాపాన్ మునేర్మోచితః హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. యన్నామామృతపూరకం చ పిబతాం సంసార సంతారకం. ఏ నామాన్ని భక్తితో విశ్వాసంతో మనం పలుకుతామో, ఏ నామమైతే అలా పలికిన మనల్ని సంసార సముద్రం నుంచి ఉద్ధరిస్తుందో, కలి కల్మషమైన ఈ యుగంలో జ్ఞాన అజ్ఞానకృత సమస్త పాపముల నుంచి మనల్ని కాపాడి శుద్ధ బ్రహ్మమైన ఆ పరమాత్మని, ఆ పరమాత్మ యొక్క పాదార విందములని మనం ఆశ్రయించడానికి మనల్ని సమర్థులని చేస్తుందో ఆ నామమే గోవిందనామము. ఆ నామమే తిరుమల క్షేత్రాధిష్టాన దేవత అయిన శ్రీనివాసస్వామి వారి నామము. ఆ నామాన్ని మనం శ్రద్ధాసక్తులతోటి పలుకుతూ ఉన్నాం, స్మరించుకుంటూ ఉన్నాం. నామ జప అనంతర క్షణమునే ఆ నామము చేత వ్యవహరింపబడేటటువంటి శ్రీనివాసస్వామి వారి శుద్ధ బింబాన్ని ఒక్కసారి మనస్సులో గుర్తు చేసుకుని పునఃపునః పునీతులం అవుతూ ఉన్నాం, ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉన్నాం. ఆ స్వామివారి దివ్య సందర్శనాన్ని మానసికంగా ప్రతి క్షణము మనం చేసుకుంటూ ఉన్నాం. భాగ్యవంతులకి ఇదియే చిట్ట చివరి స్థానము. ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ప్రతి క్షణము గడపగడమే మనకి భగవంతుడిచ్చినటువంటి వరము. దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నంలో మనం ఏ రోజుకు ఆ రోజు భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. స్వామివారి ఆశీస్సులను పొందడానికి ప్రయత్నం చేస్తూ ఆ స్థితికి పరిపూర్ణంగా మనం అర్హులం కావాలి అనంటే ధర్మ అర్థ కామ మోక్ష సంబద్ధములైన విషయములయందు మనకి స్పష్టత కావాలి అన్నటువంటి తలంపుతో మహోద్గ్రంథములని ఉదయం సాయంత్రం రాత్రి పారాయణ చేస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో ప్రతిరోజు మనం శ్రీమన్మహాభారత గ్రంథాన్ని నిత్యపారాయణ గ్రంథంగా పెట్టుకున్నాం. అందులో అరణ్య పర్వలోని తీర్థయాత్ర అనేటువంటి ఉపపర్వకి, ఈనాటి పారాయణానికి, అలాగే కథాశ్రవణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం ఆచరించుకుందాం. శ్రీవారి అనుగ్రహంతో చక్కగా కథని విని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం
శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి నవతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ నవతితమోऽధ్యాయః. ధౌమ్య ఉవాచ ఉదీచ్యాం రాజశార్దూల దిశి పుణ్యాని యాని వై తాని తే కీర్తయిష్యామి పుణ్యాన్యాయతనాని చ. శృణుష్వ అవహితో భూత్వా మమ మంత్రయతః ప్రభో కథా ప్రతిగ్రహో వీర శ్రద్ధాన్ జనయతే శుభాన్. ధౌమ్యుల వారు ధర్మరాజుకి నలుదిక్కుల ఉండే పుణ్యతీర్థములని ఆశ్రమములని పుణ్యస్థానములని గురించి చెప్తూ ఉన్నారు. అందులో తూర్పు దిక్కున దక్షిణ దిక్కున పశ్చిమ దిక్కున ఉన్న పుణ్యతీర్థములన్నిటిని వివరించారు. మహర్షుల యొక్క అథవా పుణ్య సముపార్జన చేసిన మహాత్ముల యొక్క పుణ్య ఆశ్రమములు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి వివరించారు. మహాపర్వతములు ఏవైనా ఉంటే వాటి గురించి కూడా వివరించారు. ఇక ఉత్తర దిక్కున ఉన్న పుణ్య ప్రదేశాలను గూర్చి ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. ధర్మరాజుతో అంటూ ఉన్నారు, ఉదీచ్యాన్ రాజశార్దూల దిశి పుణ్యాని యాని వై. ధర్మరాజా, ఉత్తర దిక్కులో ఉన్నటువంటి పుణ్య తీర్థములు పుణ్యస్థానములు అలాగే పుణ్య పర్వతములు వాటి గురించి నేను చెప్తూ ఉన్నాను. ఆ పుణ్యపర్వతములని ఆశ్రమములని అలాగే పుణ్యతీర్థములను గురించి నువ్వు సావధాన చిత్తుడివై ఉను. ఎందుకు వినాలి అంటే దానికి కూడా ఆయన చెప్తూ ఉన్నారు, శృణుష్వ అవహితో భూత్వా మమ మంత్రయతః ప్రభో. శ్రద్ధగా వినవయ్యా ధర్మరాజా. ఎందుకనంటే కథా ప్రతిగ్రహో వీర శ్రద్ధాన్ జనయతే శుభాన్. ఈ పుణ్యతీర్థాలు ఇన్ని ఉన్నాయి, ఈ ప్రదేశాల్లో ఈ నదులున్నాయి, అక్కడేదో మహాపర్వతం ఒకటి ఉన్నది, అది చాలా గొప్పది, ఇగో ఈ ప్రాంతంలో ఒక ఆశ్రమం ఉన్నది, అది చాలా గొప్పది అంటూ ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి విశిష్టములైన స్థానముల గురించి ఆశ్రమముల గురించి తీర్థముల గురించి పర్వతముల గురించి వింటూ ఉంటే ఆ వినడం అనేది అభ్యాసమైతే ఎప్పటికీ అలా వింటూ ఉండడం వలన తీర్థయాత్రల విషయంలో మంగళకరమైనటువంటి శ్రద్ధ పెరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధాసక్తులతోటి తీర్థయాత్రలు చేయగలుగుతారు. కావున ఈ విషయాల గురించి బాగా వినడం వలన భవిష్యత్తులో ఆయా తీర్థాలకి వెళ్ళినా లేక తత్సాదృశ్యమైనటువంటి
ప్రదేశాలకి వెళ్ళినా ఇవి మహిమాన్వితములైనవి, ఇవి చాలా గొప్పవి, ఇగో ఈ తీర్థం ఎంతో విశిష్టమైనది అంటూ ఆ తీర్థానికి లేక ఆ నదికి, ఆ పర్వతానికి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పవిత్రత మీద శ్రద్ధ కలుగుతుంది. విశ్వాసం అనేది పరిపాకం చెందుతుంది. తద్వారా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయా ధర్మాలని చక్కగా పాటించడం వీలవుతుంది. కావున నువ్వు శ్రద్ధాసక్తులతో విను అని ధర్మరాజుకి ధౌమ్యుల వారు చెప్పి ఆ పైన ఉత్తర దిక్కున ఉన్నటువంటి పుణ్యతీర్థంతో తన యొక్క ప్రసంగాన్ని ఆయన ఆరంభిస్తూ ఉన్నారు. అంటున్నారు, సరస్వతీ మహాపుణ్య హరదిని తీర్థమాలిని సముద్రగా మహావేగ యమున యత్ర పాండవ. ధర్మరాజా, ఉత్తర దిక్కున సరస్వతీ నది ఉన్నది. ఈ సరస్వతీ నది కొన్ని తీర్థముల సముదాయంతో ప్రవహిస్తూ ఉంటుంది. అనగా ఎన్నో తీర్థములు వచ్చి ఈ సరస్వతీ నదిలో కలిస్తే వాటితో కలిసి తన శోభని ఇంకొంత పెంచుకుని పవిత్రతని కూడా కలిగి ఉన్నటువంటిదై ఆ సరస్వతీ నది చాలా గొప్పగా ప్రవహిస్తూ ఉందయ్యా. ఇక సముద్రగా మహావేగ యమున యత్ర పాండవ. యమునా నది ఉత్తర దిక్కున ఉన్నదయ్యా. సముద్రగా అంటే సముద్రం ప్రతిగచ్చదీది సముద్రగా, సముద్రాన్ని గూర్చి వెళ్ళేటటువంటి నది అది ఉన్నది అని. యత్ర పుణ్యతమం పుణ్యతరం తీర్థం ప్లక్షావతరణం శుభం యత్ర సారస్వతైరిష్ట్వ గచ్చంతి అవభృతైర్ద్విజా. ఇక ఆ ఉత్తర దిక్కునే పుణ్యప్రదమైన ప్లక్షావతరణ తీర్థం అనే తీర్థం కూడా ఉన్నది. మహానుభావులైనటువంటి వారు ఆ ప్లక్షావతరణ తీర్థం దగ్గర వారి వారి యజ్ఞాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని చివరిలో అవభృత స్నానం అని చెప్పి చేయడానికని ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడే వాళ్ళందరూ కూడా అవభృతం చేస్తారు. ఒక యజ్ఞం అనేది సంకల్పించి ప్రారంభించి చేయబడితే ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత చిట్ట చివరిలో ఆ యజ్ఞం చేసినటువంటి యజమాని, అలాగే అధ్వర్యుడు, హోత, బ్రహ్మగారు, ఉద్గాత, ఋత్విక్కులు అందరూ కలిసి బయలుదేరి వెళ్ళి నదిలో స్నానం చేస్తారు. అక్కడ కొన్ని విశిష్టములైన మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రములన్నింటినీ పఠిస్తూ వాళ్ళు అక్కడ స్నానం చేస్తారు. అలా స్నానం చేసేది ఒక నియమంగా చెప్పారు ఋషులందరూ కూడా. ఆ స్నానంతోనే యజ్ఞ సమాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఆ స్నానం చేసేంత వరకు వీళ్ళంతా దీక్షలో ఉన్నట్లే. ఆ స్నానానంతరం దీక్ష విరమణ కూడా అవుతుంది. ఆ స్నానాన్నే అవభృత స్నానము అని చెప్పారు శాస్త్రకారులు. ఆ అవభృత స్నానం అంటే ఎంత గొప్ప యజ్ఞమైనా ఆ యజ్ఞం పరిపూర్ణం చెందాలి అని అంటే ఈ అవభృతం అనేది తప్పకుండా జరగాలి. అటువంటి అవభృత స్నానాన్ని మహానుభావులందరూ కూడా వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారట ప్లక్షావతరణ తీర్థం దగ్గరే. కావున ఆ ప్రదేశం ఇంకా పవిత్రతని పొంది ఉన్నది. ఎంత గొప్పదో కూడా అర్థమవుతూ ఉన్నది ధర్మరాజా అని. పుణ్యంచాఖ్యాయతే దివ్యం శివమగ్నిశిరోనఘ సహ దేవో యజత్యత్ర శమ్యాక్షేపేణ భారత. ఇక కళ్యాణమయమైన అగ్నిశిర అనేటటువంటి పేరు కలిగిన ఒక తీర్థం అక్కడే ఉన్నదయ్యా. ఆ అగ్నిశిర తీర్థం అనే తీర్థంలో సహదేవుడు ఒక యజ్ఞం చేద్దామని అనుకున్నాడు. సహదేవుడు అనంటే సంజయుడు కుమారుడైన, పాండవుల్లో ఉన్నటువంటి సహదేవుడు కాదు. ఆ మహానుభావుడు సంజయ్ కుమారుడు. ఆయన అక్కడ యజ్ఞం చేద్దాం అని చెప్పి అనుకుని అక్కడ యజ్ఞం చెయ్యాలి అని అంటే ఒక వేది కావాలి కాబట్టి అందుకని శమ్య అని చెప్పి అంటూ ఉంటాం.
యజ్ఞంలో అగ్నికి 3 దిక్కులుగా పెడుతూ ఉంటారు. మధ్యమ శమ్య, దక్షిణ శమ్య, ఉత్తర శమ్య అని చెప్పి అంటూ ఉంటాం. శమ్యా పరిధ్యర్థే అంటూ గృహ్య సూత్రాల్లో కూడా ఆ శమ్య అనేటటువంటి వస్తువు యొక్క ప్రస్తావన ఉన్నది. అటువంటి శమ్య అంటే సుమారుగా చెప్పుకోవాలి అని అంటే ఒక మోచెయ్యి వరకు వచ్చేటటువంటి పొడవు కలిగిన మోదుగా లేక రావి లేక జమ్మి ఇత్యాది చండ్ర మొదలైన యజ్ఞీయ వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞీయ వృక్షాల నుంచి వచ్చినటువంటి ఒక ఇంత పొడుగు కర్రని శమ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అది తీసుకున్నాడు ఆయన. తీసుకుని ఆ శమ్యని ఈ శిర అనేటటువంటి పేరు కలిగిన తీర్థం దగ్గరికి తీసుకొచ్చి దాన్ని విసిరేశాడు ఆ లోపలికి. అది వెళ్ళి ఎంత దూరంలో అయితే పడిందో అంత దూరం వరకు ఒక వేదిని నిర్మాణం చేసి ఓ మండపాన్ని, ఆ మండపంలో కూర్చుని ఆయన యజ్ఞం చేశాడట. ఆ శిర అనేటటువంటి పేరు కలిగిన తీర్థం దగ్గర. అందుకని అది కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం, యజ్ఞం చెయ్యబడినటువంటి ప్రాంతమయ్యా ధర్మరాజా అని చెప్పి ఏతస్మిన్నేవ చార్థేసౌ ఇంద్రగీతా యుధిష్ఠిర గాథాచరతి లోకేస్మిన్ గీయమానా ద్విజాతిభిః అగ్నయః సహ దేవేన సేవిత యమునామను తే తస్య కురుషార్దూల సహస్రశత దక్షిణా. ధర్మరాజా, ఈ విషయంలో ఈ సంజయుని కుమారుడైన సహదేవుడు ఆ అగ్నిశిరస్సు అని పేరు కలిగిన తీర్థం దగ్గర యజ్ఞం చేయడం జరిగిన తరువాత అది ఒక కథలాగా తయారైందయ్యా. ఆ కథని ఇంద్రుడు ముందుగా చెప్పాడు, గానం చేశాడు ఆయన అందరికీ చెప్తూ. ఆ గాథని ఆ తరువాత ఎంతోమంది చెప్తూ వస్తూ ఉన్నారు. అది చెప్తాను విను అంటూ సహదేవుడు ఆ యమునా నది తీరంలో 1,00,000 గోవుల్ని దానం చేసి అగ్నిని ఉపాసించాడు, యజ్ఞాన్ని విధి ప్రకారంగా చేశాడు. 1,00,000 గోదానంతో యజ్ఞం చేయడం అనేటటువంటిది మహోత్కృష్టమైనటువంటి కార్యం. చాలా గొప్పగా సహదేవుడు యజ్ఞాన్ని ఆచరించాడు అని ఈ గాథని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంద్రుడు చెప్పిన తర్వాత ఎంతోమంది దీన్ని ప్రచారం చేశారు. అంత గొప్ప అంటే ఇంద్రుడు కూడా ఒక గాథని గానం చెయ్యగలిగేంతటి గొప్ప యజ్ఞము ఈ ప్రదేశంలో జరిగినందున ఇది చాలా విశిష్టమైన ప్రాంతము, స్థలమవుతూ ఉన్నది అని చెప్పి ఇక తత్రైవ భరతో రాజా చక్రవర్తి మహాయశాః 27 చ హయమేధానుపాహరత్. అదే ప్రాంతంలో చక్రవర్తిగా పేరు పొందిన మహాకీర్తి కలిగిన భరతుడు అనేటువంటి మహానుభావుడు 35 అశ్వమేధ యాగాల్ని చేశాడు ధర్మరాజా. ఒక అశ్వమేధ యాగం చేయడానికే ఎంతో కష్టపడవలసి వస్తూ ఉంటే 35 చేశాడు. సామాన్యమా? ఎంత పవిత్రమవుతుంది ఆ క్షేత్రం! ఎక్కడ యజ్ఞం జరిగిందో, ఎక్కడ హోమం జరిగిందో, ఎక్కడ దేవతార్చన జరిగిందో, ఎక్కడ దేవుని కళ్యాణం జరిగిందో అది ఏ పవిత్రమైనటువంటి ప్రాంతం, అది ఏ క్షేత్రతుల్యమైనటువంటి స్థానం. అటువంటిది ఒకసారి యజ్ఞం జరిగితేనే పవిత్రమైతే హయమేధం అశ్వమేధం అనేటటువంటిది ఇంకా కష్టమైనటువంటి యజ్ఞం. ఎవరో ఆనాటి రోజుల్లో కూడా 1000 మందిలో ఒక 100 మంది చేయగలిగేటటువంటి వారు ఒకసారి చాలా కష్టపడి, అలాంటిది భరతుడు 35 సార్లు అక్కడ అశ్వమేధ యాగాన్ని చేశాడు అంటూ ఆ స్థల పవిత్రత గురించి ఇంకొంత వివరంగా చెప్పి కామ్యకృత్యోద్విజానాం ద్విజాతీనాం శ్రుతస్తాద యథాపుర
అత్యంతమాశ్రమ పుణ్య శరభంగస్య విశ్రుత. ఇక మహానుభావ, భరతుడు అనేటటువంటి రాజు, ఆయన పూర్వకాలంలో ఎంతోమంది మహానుభావుల యొక్క కోరికలు తీర్చాడు అని చెప్పి మనం వింటూ ఉండేవాళ్ళం. చాలా గొప్పవాడు ఆయన భరతుడు అని చెప్పి. అటువంటి మహాత్ముడు అక్కడ ఆ ప్రాంతంలో యజ్ఞాన్ని చేసి దాన్ని చాలా గొప్పగా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గొప్పదానిగా చేసి ఎంతో పవిత్రతని అక్కడికి చేకూర్చాడు. ఇక ఉత్తరాఖండంలో శరభంగుని పవిత్రమైనటువంటి ఆశ్రమ ప్రదేశం కూడా ఉంది. శరభంగ మహర్షి చాలా గొప్పవాడు. ఆ పైన సరస్వతీ నదీ సద్భి సతతం పార్థ పూజిత వాలఖిల్యైర్మహారాజ యత్రేష్టమృషిభిః పురా. ఇక ఆ పైన సరస్వతీ నది అనేటువంటిది, సత్పురుషులు ఎప్పుడూ కూడా సరస్వతీ నదిని ఉపాసిస్తూ ఉంటారు. అందులో తీర్థ విశేషం ఉన్నది అని చెప్పి, ఆ మహానదుల్లో అది కూడా ఉన్నది అని దాని పవిత్రతని తెలుసుకుని అందు స్నానదానాదులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక పూర్వకాలంలో వాలఖిల్యులు అనేటటువంటి మహానుభావులు ఈ సరస్వతీ నదీ తీరంలోనే యజ్ఞాన్ని కూడా ఆచరించారు ధర్మరాజా అని. దృషత్వతీ మహాపుణ్య యత్ర ఖ్యాతా యుధిష్ఠిర న్యగ్రోధాఖ్యస్తు పుణ్యాఖ్య పాంచాల్యోద్విపదాంవర దాల్భ్యఘోషశ్చ దాల్భ్యశ్చ ధరణీస్థో మహాత్మనః కౌంతేయానంతయశసః సువ్రతస్యామితౌజసః ఆశ్రమః ఖ్యాయతే పుణ్యః త్రిషు లోకేషు విశ్రుతః. ఇక ఈ ఉత్తర ప్రాంతంలోనే పరమ పవిత్రమైన దృషద్వతీ నది కూడా ప్రవహిస్తూ ఉన్నది. ఆ దృషద్వతీ నది సమీపంలోనే న్యగ్రోధం, పుణ్యం, పాంచాల్యం, దాల్భ్యఘోషం, దాల్భ్యం అనే 5 ఆశ్రమాలు కూడా పవిత్రమైనవి ఉన్నాయి. అలాగే తేజోవంతుడు, మహానుభావుడు, ఎంతో కీర్తి కలిగిన వాడు అయిన సువ్రతుడు అనేటటువంటి మహాత్ముడి యొక్క పవిత్రమైన ఆశ్రమం కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నది. ముల్లోకాల్లో కూడా సువ్రతుని ఆశ్రమం ఎంతో ప్రసిద్ధిని పొందినటువంటిది. ఆ పవిత్ర నదీ తీరమున పవిత్రమైన ఆశ్రమం కూడా ఎంతో పుణ్యాన్ని కలగజేస్తోంది ధర్మరాజా అని చెప్పి, ఏతావర్ణావవర్ణౌ చ విశ్రుతౌ మనుజాధిప వేదజ్ఞౌ వేద విద్వాంసౌ వేద విద్యావిదావుభౌ ఈజాతే క్రతుభిర్ముఖ్యైః పుణ్యైర్భరత సత్తమా. ఇక ధర్మరాజా, ఉత్తరాఖండంలో ప్రఖ్యాతులు అయిన నారాయణులు 2 కూడా ఉన్నారయ్యా. వీరు లేడి వర్ణం కలిగినటువంటి వారు. లేడి ఏ రంగులో అయితే ఉంటుందో ఆ విధంగా ఆ వర్ణాన్ని పొంది ఉన్నటువంటి వారు. అలాగే ఏతౌ అవర్ణౌ వర్ణౌచ, వీళ్ళిద్దరికీ లేడి లాంటి రంగు కలిగి ఉంది శరీరం. అలాగే అవర్ణౌ, వర్ణం లేనటువంటి వారు కూడా, అంటే గుణం లేనటువంటి వారు, గుణరహితులు. కామమో, క్రోధమో, లోభమో, లేక అనురాగమో, ప్రేమో ఇత్యాదులు ఇలాంటివి ఏవీ లేకుండా, ఏ గుణములు లేకుండా వారు గుణరహితులై ఉన్నటువంటి వారు మహానుభావులు, పుణ్యాత్ములు. వీరిద్దరూ కూడా ఇక ఎటువంటి వారు అనంటే వేదజ్ఞౌ, ఇద్దరూ కూడా వేదములని తెలుసుకున్నటువంటి వారు. ఇలాగే వేద విద్వాంసౌ, అంటే విద్వాంసులు అనంటే మర్మాన్ని తెలుసుకున్నటువంటి వారు, దాంట్లో ఉండేటటువంటి విశేషాన్ని, అంతరార్థాన్ని, తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు. ఈ నరనారాయణులిద్దరూ కూడా వేద మర్మాల్ని తెలుసుకున్నటువంటి వారు. అలాగే వేద విద్యా విదావుభౌ, వేద విద్యని పరిపూర్ణంగా చదివినటువంటి వారు. ఏమండి అందరూ చదువుతారు కదండి, గొప్ప ఏమిటండి అని అంటే
ఒక వేదం చదవడానికే జీవితకాలం సరిపోతోంది. చదివిన దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నిత్యము కూడా దాన్ని పునఃపునః ఆవర్తి వేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ బ్రహ్మయజ్ఞంలో ఓ పన్నం చెప్పుకుంటూ ఇలా అయ్యేటప్పటికే పుణ్యకాలం పూర్తవుతోంది. వీళ్ళు అలా ఒక వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కాదు, నరనారాయణులు ఇద్దరూ కూడా. అనంతావై వేదా అంటోంది వేదం. వేదములు అనంతములు, ఏదో 1, 2 కాదు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, 4 వేదాలు ఇంతవరకే కాదు. వీటిల్లో శాఖలు ఉపశాఖలు ఇత్యాదులుగా అనంతములై ఉన్నాయి వేదములు. ఆ అనంత వేద అధ్యయన సంపత్తి వీరిద్దరికీ ఉన్నది. అటువంటి వారు వీరిద్దరు. అలాగే ఈ జాతే క్రతుభిర్ముఖ్యై పుణ్యై భరత సత్తమ, పుణ్యై ముఖ్యై క్రతుభి ఈ జాతే, వీళ్ళిద్దరూ కూడా పుణ్యములైనటువంటి యజ్ఞాల్ని ఎన్నిటినో కూడా చేశారట. పుణ్యాత్ములు వీరిద్దరూ, మహానుభావులు. సమేత్య బహుశో దేవా సేంద్రా సవరుణా పుర విశాఖయూపే తప్యంత తేన పుణ్యతమశ్చ సహ. ఇక విశాఖయూపం అనేటటువంటి ఒక పుణ్యమైన ప్రదేశం కూడా అక్కడే ఉన్నది మహారాజా. ప్రాచీన కాలంలో ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలందరూ కూడా విశాఖయూపం అనే ప్రదేశంలో తపస్సును ఆచరించుకున్నారు. తద్వారా ఆ ప్రదేశం కూడా ఉత్తరాఖండంలో ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఈ విశాఖయూపం అనేటువంటి ప్రదేశం కూడా పరమ పవిత్రమైంది. వాళ్ళందరూ దాన్ని పవిత్రంగా చేశారు అని ఋషిర్మహాన్ మహాభాగో జమదగ్నిర్మహాయశాః పలాశకేషు పుణ్యేషు రమ్యేష్వయజత ప్రభు. ఇక గొప్ప కీర్తి కలిగిన వాడు, ప్రభావశాలి, మహానుభావుడు, పేరు విన్న వెంటనే ఆయన గుణగుణములన్నీ గుర్తు తెప్పించేటటువంటి వాడు అయిన జమదగ్ని మహర్షి, ఆయన కూడా అక్కడ ఒక చక్కటి పలాశవనం అంటే మోదుగ వనం, మోదుగ చెట్లన్నీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక గొప్ప యజ్ఞాన్ని కూడా ఆయన ఆచరించాడు. ఆ ప్రదేశం ఇంకొంత పవిత్రతని చేకూర్చుకున్నది. ఇక యత్ర సర్వాశ్రేష్ఠాః సాక్షాత్తం ఋషి సత్తమం స్వం స్వం తోయముపాదాయ పరివార్యోపతస్థిరే. ఈ జమదగ్ని మహర్షి ఆ ప్రాంతంలో యజ్ఞం చేస్తూ ఉంటే మహానదులన్నీ కూడా ఓ స్వరూపాన్ని ధరించాయట, ఓ ఆకారాన్ని పొందాయిట. మామూలుగా నది అంటే అలా పారుతూ వెళ్ళేటువంటిది చూస్తూ ఉంటాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఓ చెట్టు అంటే ఆ వృక్షానికంటూ ఆ చెట్టుకి ఒక అభిమాని దేవత, ఒక నది అంటే ఆ నదికి ఒక అభిమాన దేవత, ఒక పర్వతం అంటే పర్వతానికి ఒక అభిమాని దేవత. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవత అనేటువంటిది ఉన్నది అని చెప్పుకున్నాం. ఈ నదులు కూడా ఆయా దేవతాత్వాన్ని పొంది ఉన్నాయి కాబట్టి అవి కూడా ఆ రూపాన్ని పొంది, దేవతా రూపాన్ని, అవన్నీ కూడా తమ ఆయా నదుల్లో ఉండేటటువంటి నీళ్లను తీసుకొచ్చి, గంగా సరస్వతి ఇత్యాదులు వాటి నీళ్లను కూడా తీసుకొచ్చి జమదగ్ని మహర్షి దగ్గరికి వచ్చి ఆయనకి చుట్టూరా నుంచుని నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాయట. ఎప్పుడు ఈయన ఈ నీళ్ళని వినియోగిస్తాడా, ఈ తీర్థజలములతో ఆయన చేసినటువంటి యజ్ఞంలో ఈ నీళ్లను వినియోగించి ఎప్పుడు పవిత్రత చేకూరుస్తాడా అంటూ అవన్నీ కూడా వచ్చి ఎదురు చూశాయిట. అపిచాత్ర మహారాజ స్వయం విశ్వావసుర్జగౌ ఇమం శ్లోకం తదా వీర ప్రేక్షదీక్షాం మహాత్మనః. ఇక అలాంటి సమయంలో జమదగ్ని మహర్షి యాగం చేస్తూ ఉంటే ఆ యాగం దగ్గరికి గంధర్వరాజు అయినటువంటి విశ్వావసువు అనేటువంటి గంధర్వుడు, మహానుభావుడైన ఆయన వచ్చి ఉన్నాడట. చూచాడట. ఆయన ఇంత గొప్పగా యజ్ఞం చేస్తున్నాడు జమదగ్ని మహర్షి అని అనుకుంటూ ఉన్నాడు. అదే సమయానికి ఈ నదులన్నీ తమ తమ రూపాలని ధరించి జమదగ్ని మహర్షి చుట్టూరా కూడా ఆ నీటిని తీసుకొచ్చి చేతుల్లో పట్టుకుని ఎదురు చూడటం మొదలెట్టాయి. ఈయన చూచాడు ఆ సందర్భాన్ని. ఆహా, ఎంత విశేషం, ఎంత గొప్పది ఈ సన్నివేశం అని అనుకుంటూ ఆయన ఒక
శ్లోకాన్ని పఠించాడట. అక్కడ ఉన్నటువంటి వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా చూసిన తర్వాత ఆయన ఒక విశేషాన్ని చెప్పాడట. ఆ విశేషాన్ని ఇక ధౌమ్యుల వారు ధర్మరాజుకు చెప్పబోతూ ఉన్నారు. ఆ పైన ఇంకా కొన్ని విశేషములైన పర్వతముల గురించి అలాగే తీర్థ విశేషముల గురించి ధర్మరాజుకి ఉపదేశిస్తూ ఉన్నారు ధౌమ్యుల వారు. ఉత్తర దిక్కున ఉన్నటువంటి పుణ్య ప్రదేశముల గురించి రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా ఆ విశేషాలని శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుని ఇంతవరకు పలికినటువంటి ఈ నదుల పేర్లు అలాగే పుణ్యప్రదేశముల పేర్లు ఇవన్నీ కూడా మనకి ఇంకొంత పుణ్యాన్ని ఆర్జించి పెట్టినటువంటివే కాక భవిష్యత్ కాలంలో మన చేత చెయ్యబోయేబడేటువంటి తీర్థయాత్రల యందు మనకి ఇంకొంత శ్రద్ధాసక్తుల్ని పెంచి మనల్ని పవిత్రుల్ని చెయ్యాలని తీర్థస్వరూపి అయిన స్వామివారిని ప్రార్థిద్దాం. ఆయన ఆశీస్సుని గైకొందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ప్రతిరోజు కూడా ధౌమ్యుల వారు ఉపదేశించినటువంటి ప్రాచ్యాది దిక్కుల యందు ఏ తీర్థాలు ఉన్నాయి అనేటటువంటి క్రమంలో ఈరోజు ఉత్తర దిక్కున ఉన్నటువంటి తీర్థ క్షేత్ర మాహాత్మ్యములను మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 90వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ 90తమః అధ్యాయః ధౌమ్య ఉవాచ ఉదీచ్యాం రాజశార్దూలా దిశి పుణ్యాని యాని వై తాని తే కీర్తయిష్యామి పుణ్యాని ఆయతనాని చ శృణుష్వ అవహితో భూత్వా మమ మంత్రగతః ప్రభో తథా ప్రతిగ్రహో వీరా శ్రద్ధాం జనగతే శుభాం సరస్వతి మహాపుణ్యా ప్రదిని తీర్థమాలిని సముద్రగా మహావేగా యమునా యత్ర పాండవ యత్ర పుణ్యతరం తీర్థం లక్షావతరణం శుభం యత్ర సారస్వతైరిష్ట్యా గచ్చంతి అవభృతైర్ద్విజాః పుణ్యంచ ఆఖ్యాయతే దివ్యం శివం అగ్నిశిరో నఘా సహ దేవః అగజద్యత్ర శమ్యాక్షేపేన భారత ఏతస్మిన్నేవ చార్థేసౌ ఇంద్రగీతా యుధిష్ఠిరా గాథా చరతి లోకేస్మిన్ గీయమానా ద్విజాతిభిః అగ్నయః సహ దేవేన సేవితా యమునామను తస్య పురుషార్దూలా సహస్రశతదక్షిణా తత్రైవ భరతో రాజా చక్రవర్తి
చక్రవర్తి చక్రవర్తి మహాయశాః మహాయశాః వింశతిః వింశతిః సప్తచాష్టౌ చ సప్తచాష్టౌ చ అజమేధాన్ హయమేధాన్ ఉపాహరత్ ఉపాహరత్ కామకృత్ కామకృత్ యోద్విజాతీనాం యోద్విజాతీనాం శ్రుతస్తాత శృతస్తాత యథా పురా యథా పురా అత్యంతం అత్యంతం ఆశ్రమః పుణ్యః ఆశ్రమః పుణ్యః శరభంగస్య శరభంగస్య విశ్రుతః విశ్రుతః సరస్వతీ సరస్వతీ నదీ సద్భిః నదీ సద్భిః సతతం సతతం పార్థపూజిత పార్థపూజిత బాలఖిల్యైః మాలకిల్యైః మహారాజా మహారాజా యత్రేష్టం యత్రేష్టం ఋషిభిః పురా ఋషిభిః పురా దృషద్వతి దృషద్వతి మహాపుణ్యా మహాపుణ్య యత్ర ఖ్యాతా యత్ర ఖ్యాతా యుధిష్ఠిర యుధిష్ఠిర న్యక్రోధాఖ్యస్తు యక్రోధాఖ్యస్తు పుణ్యాఖ్యః పుణ్యాఖ్యః పాంచాల్యః పాంచాల్యః విపదాంబర విపదాంబర దాల్భ్యఘోషశ్చ దాల్భ్యఘోషశ్చ దాల్భ్యశ్చ దాల్భ్యశ్చ ధరణీస్థః ధరణీస్థః మహాత్మనః మహాత్మనః కౌంతేయ కౌంతేయ అనంతయశసః అనంతయశసః సువ్రతస్యామి సువ్రతస్యామి తౌజసః తౌజసః సువ్రతస్య సువ్రతస్య అమితౌజసః అమితౌజసః ఆశ్రమః ఆశ్రమః ధ్యాయతే పుణ్యః ధ్యాయతే పుణ్యః త్రిషు లోకేషు త్రిషు లోకేషు విశ్రుతః విశ్రుతః ఏతావర్ణౌ ఏతావర్ణౌ అవర్ణౌ చ అవర్ణౌ చ విశ్రుతౌ విశ్రుతౌ మనుజాధిప మనుజాధిప వేదజ్ఞౌ వేదజ్ఞౌ వేద విద్వాంసౌ వేద విద్వాంసౌ వేద విద్యావిదౌ వేద విద్యావిదౌ ఉభౌ ఉభౌ ఈజాతే ఈజాతే క్రతుభిర్ముఖ్యైః క్రతుభిర్ముఖ్యైః పుణ్యైః పుణ్యైః భరతసత్తమ భరతసత్తమ సమేత్య సమేత్య బహుశో దేవాః బహుశో దేవాః సేంద్రాః సేంద్రాః సవరుణాః పురా సవర్ణాః పురా విశాఖయూపే విశాఖయూపే అతప్యంత అతప్యంత తేన తేన పుణ్యతమశ్చ సహ పుణ్యతమశ్చ సహ ఋషిః ఋషిః మహాన్ మహాన్ మహాభాగః మహాభాగః జమదగ్నిః జమదగ్నిః మహాయశాః మహాయశాః పలాశకేషు పలాశకేషు పుణ్యేషు పుణ్యేషు రమ్యేషు రమ్యేషు అయచత ప్రభుః అయత ప్రభుః యత్ర యత్ర సర్వాః సర్వాః పరిశ్రేష్ఠాః పరిశ్రేష్టాః సాక్షాత్ సాక్షాత్ తం ఋషి సత్తమం తం ఋషి సత్తమం స్వం 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 తోయముపాదాయ తోయముపాధ్యాయ పరివార్య పరివార్య ఉపతస్థిరే ఉపతస్థిరే అపి అపి ఛాత్ర మహారాజా ఛాత్ర మహారాజా స్వయం స్వయం విశ్వావసుర్జగౌ విశ్వావసుజగౌ ఇమం శ్లోకం ఇమం శ్లోకం తదా వీర తదా వీర ప్రేక్ష్య దీక్షాం ప్రేక్ష్య దీక్షా మహాత్మనః మహాత్మనః. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ రాజేష్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి పుణ్యప్రదమైన సంసార తారకమైన గోవిందనామాన్ని భక్తి శ్రద్ధలతో మనందరం చక్కగా సంకీర్తిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం.
వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్గిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద
వీరజాతిరస్త గోవింద విరోధిమర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీపుం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవ రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నందన గోవింద ఆపద ముక్కలవాడ నాగరక్షక గోవింద
నమో వెంకటేశాయ. మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీవారిని క్షమాప్రార్థనాదులతో ప్రార్థించి లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి నినాదాన్ని మనందరం కూడా ఒకసారి నినదించి ఆ పైన స్వామివారిని మనం మంగళాశాసనంతో ప్రార్థిద్దాం. దివ్య ఆశీస్సుని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం